వెల్కమ్ టు అవర్ ఛానల్. అమరావతి రెండవ విడత భూసేకరణ, ఎయిర్పోర్ట్ నిర్మాణం గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతి రైతులు వ్యతిరేకిస్తున్నారు, భూసేకరణ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు, ఎయిర్పోర్ట్ ఎందుకు, ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు, అసలు అమరావతిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏంటి అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. అమరావతి రైతుగా, సామాజిక విశ్లేషకులుగా అసలు అమరావతి రైతులు వ్యతిరేకిస్తున్నారా, భూసేకరణ అవసరం ఉందా లేదా, ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల ఆ ప్రాంత ప్రజలకి, రాష్ట్రానికి జరిగే మేలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకుమరావు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. అమరావతి మలివిడత భూసేకరణ మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. అవసరం లేదు, అసలు ఈ అమరావతి అవసరం లేదంటూ కూడా మాట్లాడుతున్నారు. ఎయిర్పోర్ట్ కూడా ఎందుకని అడుగుతున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది కదా 30 కిలోమీటర్ల దూరంలో, ఇది ఎందుకు కట్టాలి, అవసరం ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు. మలివిడత భూసేకరణ ప్రభుత్వానికి అవసరం ఉందా లేదా, అమరావతి అభివృద్ధికి పనికొస్తుందా లేదా, ఎయిర్పోర్ట్ వల్ల ఉపయోగం ఉందా లేదా, ఆ ప్రాంత రైతుగా మీరు ఎట్లా విశ్లేషిస్తారు, ఎలా చూస్తారు? అంటే మొట్టమొదట 29 గ్రామాల రైతులు 34,000 ఎకరాల చిల్లర ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి 1-2 పర్యాయాలు మాట్లాడిన తర్వాత వాళ్ళు మనస్ఫూర్తిగా ముందుకొచ్చి ఇవ్వటం కూడా జరిగింది. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరు అనేది స్పష్టంగా వాళ్ళు చూశారు కాబట్టి 95 నుంచి 2004 వరకు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో వాళ్ళు కళ్ళ ముందు కనపడుతుంది కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఇచ్చారు. ఆ ఇచ్చిన వాళ్ళలో కూడా ముందుగా వచ్చి ఇచ్చింది కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ అని చెప్పుకుంటున్న రైతులే. గమనించుకోండి మీరు. ముందుగా వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు, వాళ్ళు ముందు వచ్చారు, వాళ్ళే వచ్చి ముందు ఇచ్చారు. ఎందుకంటే ఆయన గురించి తెలుసు కాబట్టి, ఆయన పనితీరు తెలుసు కాబట్టి. సరే, దానికి ఆనాటి ఏదైతే ఇప్పుడు జనసేన పార్టీలో నుంచి అధికార ప్రతినిధిగా తొలగించబడిన ఒక ఆయన కావచ్చు, బొలిశెట్టి సత్యనారాయణ కావచ్చు, లేకపోతే ఆళ్ల రామకృష్ణారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ పర్యావరణం గురించి ఇక్కడ నిర్మాణాలు చేపడితే పర్యావరణానికి ముప్పు అని చెప్పని న్యాయస్థానానికి వెళ్ళిన సందర్భంగా అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ కేంద్ర పర్యావరణం నుంచి అనుమతులు తెచ్చుకోవడానికి ఆలస్యమైన సందర్భంగా చివరి 16 నెలలు మాత్రమే అక్కడ పనులు మొదలైనవి. ఆ పనులు ఏ విధంగా జరిగాయో మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని అయితే నివాస భవనాలు 90% పూర్తి అయిపోయినాయి, కొన్ని కార్యక్రమాలు జరుపుకుంటూ వెళ్ళిపోయినాయి. వాళ్ళ పరిధిలో వాళ్ళు చేయాల్సిందో చేశారు. ఆ ప్రభుత్వం మారింది, ఆలస్యమైంది. ఇది కాకపోతే ఇక్కడ జరిగినటువంటి చిన్న ఆలస్యం ఏంటంటే రైతులకి ఇస్తామన్న ప్లాట్లు డెవలప్ చేసి ఇవ్వడానికి ఇవన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఒక షేప్ వచ్చిన తర్వాత చేద్దామని వీళ్ళు అనుకుంటా ఉంటే ఇది ఆలస్యం కావటం, ఆలస్యమైన క్రమంలో ఈ పనులు మొదలుపెట్టి రావటం, తర్వాత ఎలక్షన్లో రాబోతున్న సందర్భంగా కొంత పనులు జరుగుతున్నా రైతులకు ఇచ్చే ప్లాట్లో కాస్త ఆలస్యమైన మాట వాస్తవమే. అది ఆలస్యమైన సందర్భంగా ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రాజధాని ఉండకూడదనే ఆలోచనతో 3 రాజధానుల అంశాన్ని ఎత్తుకోవటం, మరి వీళ్ళని ఏ విధంగా ఇబ్బందులు పెట్టడం, మరి అమరావతి రైతులందరూ కూడా 1631 రోజులు పోరాటం, ప్రభుత్వం మారటం మనందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం కూడా మొట్టమొదట అది తొలి దశ పూర్తి చేసిన తర్వాత మలి దశలో ఇంకా కావాల్సిన, ఎందుకంటే ఒక నగరం మహానగరం విస్తరించాలి అంటే కనీసం 60-70 వేల ఎకరాలు అంటే మామూలుగా ప్రభుత్వ భూమి కాకుండానే కావాలి అని ఆయన ఆలోచించాడు. మొట్టమొదట ఆలోచించిన దాని మీద ఇప్పుడు 34 ఎకరాలు వాళ్ళు ఇచ్చారు. 34,000 ఎకరాలు ప్రభుత్వ భూమి కూడా ఉంది. మొత్తం కలిపి 50,000 చిల్లర ఎకరాల్లో ఇక్కడ పనులు మొదలవుతూ ఉన్నాయి. ఆటంకాలు ఏర్పడ్డాయి. రైతులకు ఇవ్వాల్సిన వార్షిక కౌలు కూడా ఆలస్యం చేయటం కూడా జరిగింది. వీళ్ళు వచ్చిన తర్వాత అవన్నీ సరి చేసుకుంటూ ఇప్పుడు మీరు వెళ్ళి ఒకసారి కనుక పరిశీలిస్తే అమరావతిలో పనులు జరుగుతూనే ఉన్నాయి. IAS క్వార్టర్స్ అయిపోయినాయి, రేపు ఎల్లుండి శంకుస్థాపన అని కూడా అంటున్నారు. ప్రారంభోత్సవం, శంకుస్థాపన కాదు, ప్రారంభోత్సవం జరగబోతుంది. కొన్ని అక్కడ పనులు గతంతో పోల్చుకుంటే కాస్త ఆలస్యం అవుతున్నమాట వాస్తవం. అప్పుడు జరిగినంత వేగవంతంగా జరగట్లేదు. పేరెన్నికన్నటువంటి నిర్మాణ సంస్థలు కూడా ఆలస్యం చేస్తున్నాయి. కారణం ఏంటనేది నేను చెప్పలేను, ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఆలస్యం చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. మరి వాళ్ళ తొందర పెట్టే విషయంలో ఆ పర్యవేక్షణ చేసేవాళ్ళు మాత్రం కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నారని మాత్రం మనం అయితే చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఆలోచన, ఆయనకు ఉన్నటువంటి తొందరగా చేయాలనే తపన వీళ్ళలో తగ్గిందనేది కూడా వాస్తవమే, అందులో ఎలాంటి అనుమానమే లేదు. సరే, ఈలోపు గ్రామ కంటకాలు కావచ్చు, లేదంటే అసైన్మెంట్ భూముల విషయం కావచ్చు, ఈ రైతుల మధ్య ఉన్నటువంటి అపోహలు కావచ్చు, ఈ త్రిసభ్య కమిటీ వేసిన దాంట్లో పెంసాని చంద్రశేఖర్ గారు, మంత్రి నారాయణ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు శ్రవణ్ కుమార్ గారు, ముగ్గురు కూడా వీలైనంత వరకు వాటిని పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్తానే ఉన్నారు. దాదాపు ఒక కొలిక్కి వచ్చినాయి. ఇక రెండో దశ వచ్చేతలకి ప్రారంభంలో చాలా వేగవంతంగా జరిగిందనే భావించాం. కారణం ఏంటంటే మేళతాళాలతోటి కొంతమంది స్వాగతం పలికారు.
కానీ ఆ తర్వాత ఇక్కడ జరుగుతున్న కొంచెం ఆలస్యం కావచ్చు, తర్వాత రైతులు కొంతమంది దీని గురించి ప్రశ్నించిన విధానం కావచ్చు, మాకు ఒక నమ్మకం ఏంటి రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత మాకు హామీ ఏంటని అడిగారు. వాళ్ళు అడగడం కూడా తప్పు కాదు. వివరణ ఇచ్చే దాంట్లో వీళ్ళు వాళ్ళని ఒప్పించడంలో విఫలమయ్యారని మాత్రం నిస్సందేహంగా చెప్పగలను. అంటే ఎవరైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం అయితే కలగట్ల. ఇది మాత్రం వాస్తవం. అంటే డైరెక్ట్గా బాబు గారు మాట్లాడితే నమ్మని పరిస్థితి అక్కడ ఏర్పడిందంట. బాబు గారి మనసులో ఏముందనేది మన రైతులు వెళ్ళినప్పటికీ వాళ్ళకి అర్థమైపోయింది. కానీ వీళ్ళు మధ్యలో వాళ్ళు సరిగ్గా దాన్ని ప్రజలకి వివరించి చెప్పి ఏ అవసరాల కోసం తీసుకుంటున్నారు, దీనివల్ల ప్రయోజనాలు ఏంటని చెప్పే దాంట్లో అందరినీ ఒక తాడి మీద తీసుకొచ్చే దాంట్లో మాత్రం విఫలమయ్యారనేది మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు మనం. అంటే ఇక్కడ కొంతమంది రైతులు కూడా వ్యతిరేకిస్తున్నారు. దాంట్లో కూడా దానికి కూడా అంతకు ముందులా కాకుండా అక్కడ మొదటిసారి జరుగుతున్న పూలింగ్లో ఆలస్యం కావటం, ఇప్పుడు కూడా రైతులు కొంతమందికి ప్లాట్లు సరిగ్గా రాలేదని ఆలోచనలు ప్రచారం విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో దాన్ని ఈ పాటికి పూర్తి చేసినట్టయితే ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అలా ఇచ్చాం కాబట్టి మీకు ఇలా ఇస్తామని చెప్పే దాంట్లో కూడా ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళేది. అక్కడ ఆలస్యం కావటం, అది వీళ్ళు నమ్మకపోవటం, రెండోది ఎవరైతే బాధ్యతగా వీళ్ళు వెళ్తున్నారో వాళ్ళని అసలు నమ్మకపోవటం జనాలు, అంటే రైతులు. ఇప్పుడు ఈ ప్రబంధం ఏర్పడటానికి కారణమైంది. ఎయిర్పోర్ట్ కావాలి, అనుమానమే లేదు. ఎన్ని ఎకరాలు ఏంటి ఏందనేది ప్రభుత్వానికి ముందున్నటువంటి ఆలోచన విధానం. మలిసేకరణ భూమి తీసుకున్న దాంట్లో రైల్వే స్టేషను, ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్ సిటీ 3 అని చెప్పి అంటున్నారు. అవును. అంటే ఇక్కడ వాళ్ళకంటూ ఓ ప్రణాళిక ఉందండి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఉన్న ప్రణాళికని వీళ్ళకి వివరించి చెప్పటంలో, రెండోది మామూలుగా సహజంగానే అక్కడ మీరు కొంతమంది చూస్తూ ఉంటే దీని పక్కన రెండో పూలింగు ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో అక్కడ కొన్ని లేఅవుట్లు కూడా వేశారు. ఆల్రెడీ వేస్తున్నాయి పాత లేఅవుట్లు ఉన్నాయి. దానికాడ వాళ్ళ కొంతమందికి అనుకూలంగా చేస్తున్నారనే అభిప్రాయం రావటం, రెండోది కొంచెం గందరగోళం నడుస్తున్నమాట వాస్తవమే. దాన్ని నాకు తెలిసి పెంసాని చంద్రశేఖర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈ త్రిసభ్య కమిటీ సభ్యులు మిగిలిద్దరు, నారాయణ గారు లేకపోతే శ్రావణ కుమార్ గారు, వీళ్ళు ఇప్పుడు రెండో పూలింగ్కి పెదకొరపడి శాసనసభ్యుడు కూడా ఉంటాడు కాబట్టి వీళ్ళ 5 రైతులతోటి మాట్లాడి కనుక కూర్చోబెట్టుకోగలిగితే అక్కడ కూడా పరిష్కారం అయింది. అందుట్లో అనుమానమే లేదు. ఎందుకంటే తన నోటికాడికి వచ్చిన కూడు కాలదనుకునేంత పిచ్చివాడు కాదు రైతు. ఇది గమనించాలి. స్పష్టత కావాలి. వాళ్ళకి ఒక నమ్మకం అనేది కావాలి. వేగవంతంగా పనులు జరుగుతున్నాయా లేదా పరిశీలిస్తారు కదా. ఎంత దూరం లేదుగా, కబుర్లు పక్కన తెలుస్తూనే ఉంటాయి కదా. ఆటంకాలు ఏంటని వాళ్ళకి అర్థమైపోతానే ఉన్నాయి కదా. కాబట్టి ఎందుకు జరుగుతున్నాయి అనే అపోహల్లో వాళ్ళు ఉన్నారు. దాన్ని నివృత్తిగా చేసుకోగలిగితే రైతులందరూ, నాకు తెలిసి నేను కొన్ని ప్రాంతాల్లో మా బంధువులు ఉన్నారు, వాళ్ళతో సంప్రదించినప్పుడు నేను కూడా వెళ్ళాను ఈ మధ్య 2-3 వేడుకలకి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఏకగ్రీయంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ రాజకీయ నాయకులు కొంతమంది వాళ్ళ స్వప్రయోజనాల కోసం కాస్త ఇబ్బంది పెడుతున్నారనేది మాత్రం నాకు అర్థమవుతా ఉందాడ. దాన్ని మరి వీళ్ళందరూ కలిసి నేను చెప్పిన 5 అక్కడ జాగ్రత్తగా జాగ్రత్త ఉంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చుంటే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి. పెమ్మసాని చంద్రశేఖర్ గారి దృష్టికి ఏది వచ్చినా సరే ఆయన పరిష్కారం చేయగలరు. వీళ్ళ 3 కూడా సమన్వయంతో కనుక ముందుకెళ్తే అక్కడ సమస్యలు ఉంటాయి అని అయితే మాత్రం నేను భావించను. వాళ్ళు కూడా పూలింగ్కి ఇస్తారు. ఈవెన్ తరం అయితే ఉండదు. ఔటర్ రింగ్ రోడ్డుకి వ్యతిరేకించట్లేదు. ఇవన్నీ దుష్ప్రచారమే. లేకపోతే ఈ తీసుకున్న భూములు మీరు ఏం కడతారని వాళ్ళు ఏం ప్రశ్నించట్లా. ఇది గమనించుకోండి. ముందు వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇస్తే ఏం ప్రయోజనాలు చేకూరుతాయి, ఏం చేయబోతున్నారు, మాకు హామీ ఏంటి ప్రభుత్వం తరపు నుంచి అడుగుతున్నారు. ఎందుకంటే మొదటిసారి విఫలమైంది కాబట్టి, సరైన న్యాయం జరగలేదు కాబట్టి, అప్పుడు ప్రభుత్వంతో ఇప్పుడు సిఆర్డీఏ సంబంధించిందే కాకుండా రాజధాని చట్టబద్ధత కూడా ఏర్పడింది కాబట్టి వాళ్ళు ఒక నమ్మకాన్ని అడుగుతున్నారు. ఆ నమ్మకాన్ని, ఆ భరోసాని వీళ్ళు ఇవ్వగలిగితే నిస్సందేహంగా కూడా వాళ్ళందరూ ముందుకు వస్తారు. మీరు ప్రస్తావించినట్టు వాళ్ళకి నమ్మకం కలగాలంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఆయన నోటెంట మాట్లాడితే వాళ్ళకి నమ్మకం ఏర్పడుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నోటెంబడి చెప్పినా కూడా ఇన్నే పరిస్థితి దాటిపోయారు. ఎందుకంటే ఆయన చెప్పింది చేస్తున్నారు, కానీ వీళ్ళు అమలు చేయట్లేదు అనేది ప్రజల నమ్మకం. ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. కొంతమంది ఏమంటారంటే గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది కదా, దగ్గరే కదా, అక్కడ ఎయిర్పోర్ట్ ఉండగా ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరం ఏముంది, దాన్ని విస్తరించవచ్చు కదా అన్న ప్రచారం కూడా చేస్తారు. ఒకప్పుడు గన్నవరం విస్తరణలో కార్యక్రమంగా చుట్టూ ఉన్న భూములు తీసుకున్నమాట వాస్తవమే. దాన్ని విస్తరిస్తారని అందరూ భావించారు. మరి అది ఏ కోశానా ఎందుకు వీళ్ళు దాన్ని పక్కన పడేశారో మనకు తెలియదు. కానీ దాన్ని వదిలేసి, అంటే ఇది రాజధానిలో అంతర్భాగం కాబట్టి ఇక్కడ ఉంటే మంచిదే. మనం చూస్తున్నాం ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ వచ్చేటప్పటికి దాని చుట్టుపక్కల గ్రామాల విస్తరణ చాలా ఎక్కువ ఉంది. ప్రజల నివాస స్థలాలు, నివాస గృహాలు చాలా ఎక్కువ ఉన్నాయి. వాటిని కదిలించడం కష్టం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టాండర్డ్ సరిపోయేంత భూమి అక్కడ సేకరణ కూడా కష్టమే. అంటే సేకరించారు కూడా. అంటే
ఇట్లా అనుకున్నట్టు ఇన్ని వేల ఎకరాలు కాదు కానీ సేకరించారు. అంటే మామూలు విమానాలు రాకపోకలకు ఇబ్బంది ఏం లేదు గన్నవరం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అంటే దానికి ఇంకా లోతుకెళ్తే ఆ రోజు ప్రభుత్వానికి భూములు ఇస్తా అని చెప్పి ముందుకొచ్చి నోటిఫికేషన్ ఇచ్చి భూములు ఏదైతే ప్లాట్లు ఉండేవాళ్ళు ప్లాట్లు కొన్నారు చూడండి, 50 సెంట్లు 20 సెంట్లు 10 సెంట్లు అరెకరాలు ఎకరాలు కొన్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటామని చెప్పి మాట్లాడి ఓకే చేసి నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళకు కూడా ఈరోజు వీళ్ళు తీసుకోవట్లా. గమనించుకోండి, అది ఎందుకో వీళ్ళు అంత సముఖంగా లేరు. ఆ రోజైతే తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు ఇస్తానికి ముందుకు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కూడా వీళ్ళు తీసుకోవట్లేదు. నాకు తెలుసు కొంతమంది ఒక 50-60 మంది దగ్గర వాళ్ళు ఇస్తానికి సిద్ధపడ్డా కూడా వీళ్ళు ముందుకొచ్చి తీసుకోవట్లేదు. దాన్ని పెద్ద ఆయన దగ్గర కూడా వెళ్ళింది, కానీ ఎందుకో పరిష్కారం అయితే కావట్లేదండి. అంటే ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ స్థాపించాలన్న ఆలోచన ఉండబట్టి దాన్ని అక్కడ ఆగి ఉంటారు. ఇక్కడ కారణం ఏంటంటే సహేతుకం కూడా కార్గో కావాలి, హ్యాండ్లింగ్ కావాలి, మెయింటెనెన్స్ కావాలి, ఇవన్నీ కావాలంటే అక్కడ సరిపోదు. కొత్త ఎయిర్పోర్ట్ కొత్త ప్రాంతం ఇప్పుడు సరిపోకపోవటం వేరు. రామబ్రహ్మం గారు ముందు కనుక కొన్ని ప్రారంభిస్తే ఏమేమి జరుగుతాయి అనేది చూసుకుంటా ఉంటే, గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో వెళ్ళిన విదేశాల విమానాలన్నీ అయిపోయినాయి కదా, తిరిగి దాన్ని పునరుద్ధరించుకుంటూ దాన్ని కొంచెం చేసుకుంటా ఉంటే అది ఎప్పటికైనా ఇబ్బందికరం కాంది కదా. మరి అప్పుడు ఆ రోజు సిద్ధపడి ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి? తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు, మరి ఏ ఉద్దేశంతో ఇచ్చారు? అప్పుడు అవసరాన్ని బట్టి తీసుకున్న వాళ్ళకి ఇచ్చారు. కాదు ఇప్పుడు ఆ రైతులకు సంబంధించి ఈ రాజధానిలో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అక్కడ ఇస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోవడం కాదు, అక్కడ ఎక్కడిస్తారు ఒప్పుకోవడానికి? అక్కడ అవకాశం లేదు, ఇవ్వడానికి ఎక్కడిస్తారు ఒప్పుకోవడానికి? మరి అన్నప్పుడు వాళ్ళ భూములు తీసుకున్నది నిరర్ధకమే కదా. అది ఇప్పుడు ఉన్న ఎయిర్పోర్ట్ని కలిపేది ఏం లేదండి. ఇప్పుడు ఉన్న ఎయిర్పోర్ట్ నడుస్తూ ఉంటుంది. ఇది ఎయిర్పోర్ట్ ఎట్లా ఆపుతారు? కాకపోతే ఏంటంటే అంతర్జాతీయ విమానాశ్రయంగా దాన్ని తీర్చిదిద్దాం అనుకున్నది, దాన్ని కొంచెం అక్కడ పక్కన పడేసి ఇది చేయాలనుకున్నారు. ఇది కట్టాలి అంటే 2-3 సంవత్సరాల్లో పూర్తయ్యేది అయితే కాదు కదా, 4-5 ఏళ్ళు పట్టవచ్చు అప్పుడు దాకా ఆపుతారా అంతర్జాతీయ విమానాశ్రయం? నడుస్తూ ఉంటుంది, ఆపరు విమానాలు ఆపరు. మరి వచ్చిన ఇబ్బంది ఏంటి? కార్గో మెయింటెనెన్స్ స్టేషన్ల కంటే ఇక్కడ సరిపోదు, దానికి విస్తారమైన నేల కావాలి, ఇబ్బంది ఉండకూడదని 5,000 ఎకరాల దాంట్లో పెట్టాలని ప్లాన్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ చేయడానికి ల్యాండ్ లేదు, అక్కడ 5,000 ఎకరాలు సరిపోవట్లా. నేను అందుకే చెప్పాను, చెప్పేది అంటే ఇక్కడ ఉండటం అనేది కావాల్సింది వాస్తవమే, కానీ అక్కడ పనులు ఆపకూడదు కదా, కొన్ని పనులన్నా చేయాలిగా. ఇప్పుడు అంతర్జాతీయ విమానాలు ఇక్కడికి వచ్చేసి రవాణా జరగాలి అంటే కొన్ని పనులు వేగవంతంగా జరగాల వద్దా? అభివృద్ధి జరిగింది, టెర్మినల్ విస్తరించారు. ఏమండి అది 30 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాలు కాదు 94 అంటే 32 సంవత్సరాల క్రితం, 33 సంవత్సరాల క్రితం నుంచి నాకు తెలుసు. అది నేను అక్కడి నుంచి ప్రయాణం చేసిన వాడిని. ఈ రోజు అక్కడికి వెళ్తే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. మధ్యలో నేను ఒకసారి వెళ్ళినప్పుడు నేనే ఆశ్చర్యపోయాను, ఇంత బాగా చేశారా ఇక్కడ అని చెప్పని. దాన్ని ఎక్కడ తప్పుపట్టలేదు, కానీ ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఆశలు పెట్టుకున్నారు, కానీ అక్కడ సింగపూర్ ఎయిర్లైన్స్ నడపట్లేదని. అంతే కదా, మరి నేను వాటికి ఏదో కొంచెం మాట్లాడుతున్నా, ఏదో జరుగుతుంది, ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉంది, నాకు కరెక్ట్గా అడిగలేదు. టెక్నికల్ ప్రాబ్లమే లేదు, చిత్తశుద్ధి లేదు, అనుమానమే లేదు, దాంట్లో చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే అప్పుడు నడిచిన ఇప్పుడు ఎందుకు నడవు? తర్వాత ఫీజిబిలిటీ లేక కాదు, వాడు అక్కర్లేదు అనుకుని వాళ్ళు దాని గురించి పట్టించుకోవాలి, వాళ్ళు క్యాన్సిల్ చేశారు, దాన్ని పునరుద్ధరించాలి. అది నేను అనేది ఎన్నాళ్ళు పట్టిద్ది? 23 నెలలు పూర్తయిపోయినాయి, 24వ నెల పడ్డారు. దాని గురించి లోతుగా విషయాలు తెలుసుకుని మళ్ళీ ఒకసారి మనం డిబేట్ చేద్దాం. ఇప్పుడు అమరావతి రైతులైతే వ్యతిరేకించట్లా, కొంతమంది కొన్ని అనుమానాలు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కూర్చుని ఇక్కడ జరిగినటువంటి మొదటి దానికి సంబంధించినటువంటి ఇబ్బందులను చూసుకొని వాళ్ళు ఆటోల్లో ప్రచారం కూడా జరిగింది, మీరు ఇవ్వద్దు అని చెప్పని. ఆ స్థాయిలో చేశారు. కారణం ఏంటి? ఎందువల్ల జరిగింది? ఎవరి వల్ల జరిగింది? మీరు అన్నట్టు ఎవరి మీద కొంతమంది మీద ఉన్న వ్యతిరేకత. అవును, వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళు బెదిరించే తీరు రైతు కడుపు మండుతుంది అక్కడ. అది కాదు కదా ఇక్కడ కావాల్సింది. ఇప్పుడు పరిపాలన చేసే వాళ్ళలో ప్రశాంతత ఉండాలి. అంటే సార్ ఇప్పుడు ఆ రైతులు కూడా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, కొంతమంది వల్ల ఇబ్బంది పడుతున్నారు, మైకులు పెట్టి చెప్తున్నారు రైతులు భూములు ఇవ్వద్దని చెప్పి. వాళ్ళు అంత ధైర్యం చేసినప్పుడు ఎవరి వల్ల ఇబ్బంది ఎదురవుతుంది, ఆ బెదిరించే వ్యక్తులు ఎవరో స్పష్టం చేసి పేర్లు బయట పెడితే వాళ్ళ పరిస్థితి ఏంటి చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారుగా. 100 సార్లు చెప్పారు, పేర్లు కూడా చెప్పారు, ఆయనతో 100 సార్లు చెప్పారు. దాని గురించి చర్యలు తీసుకుంటే ఎవడండి వద్దనేది? ఎవరి మీద చర్యలు తీసుకుంటున్నారు చెప్పండి? ఎవరి మీద చర్యలు తీసుకుంటున్నారు? లేదు కదా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నాడు ఇది చేద్దామని, చేయాల్సింది వీళ్ళు కదా. 3-man కమిటీ వచ్చినా కూడా పనులు జరగట్లేదు, అక్కడ జరగట్లేదు సరిగ్గా. పరిష్కారాలు చేస్తున్నారు, పెమ్మసాని గారు అక్కడ ఉన్నప్పుడు అవి పరిష్కారాలు అవుతా ఉన్నాయి. ఆ తర్వాత ఎందుకు అయిపోతున్నాయి అది ఆలోచించుకోండి. ఆయన ఉన్నప్పుడే పరిష్కారం కావాలా, మిగిలినప్పుడు కావా? అంటే లోపం ఎక్కడ ఉందో మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరున్నారు, ఇక్కడ కూర్చున్నారు, మన ఇద్దరు వీడియోలు చేస్తున్నాము,
ఎప్పుడు పడతాయి మామూలుగా? గంట లేదా రేపు ఉదయం పడతాయి. 4 రోజుల తర్వాత కూడా పడకపోతే మీరు చూస్తా కూర్చొని మళ్ళీ వేయండి అని చెప్పని అంటా ఉంటే 20 నెల రోజులు కూడా ఏసు జరుగుతూ ఉపయోగం ఉంటే ఉంది, ఏసు ఉపయోగం లేదు. అదే ఇక్కడ జరుగుతుంది కూడా అది. అంటే పెంబసాని గారు వారానికి 2 రోజులు అక్కడ కూర్చుంటే కానీ ఈ పరిష్కారాన్ని జరగవు, ఈ సమస్యలకు పరిష్కారం దొరకదు. ఇప్పుడు పూర్తిగా ఆయన మీద వదిలేసినా ఆయన చేసుకోగలడు, ఆయన ఉన్నప్పుడు మాత్రం ముందుకెళ్తా ఉన్నాయి. ఆ తర్వాత అంటే నేను ఆయన అంటే ఇక్కడ నా డౌట్ ఏంటంటే ఆయన ఉన్నప్పుడు పరిష్కారం అయ్యి ముందుకెళ్ళే పనులు అవన్నీ అవుతాయి, అవి కూడా అయిపోతాయి. అవి కూడా అయిపోతున్నాయి కొన్నిసార్లు. వాళ్ళకుండా తాపత్రయం కింద వాళ్ళకి లేదు, చూసే వాళ్ళకి లేదు. ఎక్కడో ఏదో ఇందుట్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొద్దామన్నా స్వార్థం అనేది అర్థం కావట్లేదు. కానీ లేకపోతే అక్కడ వేరే రూట్లో ఆలోచిస్తున్నారో తెలియదు. కానీ వాళ్ళ వల్ల ఇబ్బంది వస్తుంది తప్ప రైతులు ఎవరు కూడా వాళ్ళకి లాభం జరుగుతూ ఉంటే, వాళ్ళకి మేలు జరుగుతూ ఉంటే, ఇవాళ ఉన్న వ్యవసాయం జరుగుతున్న ఈ నేపథ్యంలో, ఈ నష్టాలు వస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా కోరుకోరు. వాళ్ళకు నమ్మకం ఏర్పాటు చేసే విషయంలో ముందు వాళ్ళకి న్యాయం జరిగితే వీళ్ళు అదిగో వాళ్ళకి న్యాయం జరిగింది చూడండి అని చెప్తారు. వీళ్ళు అక్కడ సరిగ్గా న్యాయం జరగట్లేదు అనేది వీళ్ళ అభిప్రాయం. జరిగింది ఏదో చెప్పలేకపోవడం వీళ్ళ దౌర్భాగ్యం. అంటే జరిగింది ఏదో జరుగుతుంది ఏదో మనం వెళ్తే అందరికి స్పష్టంగా కనబడతా ఉంది. మీరు అన్నట్టు ఎక్కడో 2%, 3% చిన్న చిన్న సమస్యలు లేకుండా అయితే ఎక్కడో ఉండదు. 2%, 3% ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు అక్కడ ఉన్నది అదేగా. ఇప్పుడు అమరావతి తొలి దశ భూసేకరణలో 92% ప్లాట్లు ఇచ్చామని మనం ప్రకటన చేశారు. పనులు కూడా మొదలు పెడతారు. అంటే వాళ్ళకి ఆ ప్లాట్ డివైడ్ చేస్తే అసలు ఈ సమస్యలన్నీ ఉండేవి కాదు. కొన్ని కారణాల చేత చేయలేకపోయారు, ఇప్పుడు మొదలు పెడతారు. అక్కడ కూడా నేను వీళ్ళని తప్పట్లేదు. కారణం ఏంటంటే మామూలుగా వాళ్ళకి ఒక ప్లాన్ గీసుకున్నారు. ఆ ప్లాన్ ప్రకారం ఎవరి ప్లాట్లు ఏంటో స్పష్టంగా ఉన్నాయి. అక్కడ ఒకవేళ అది రైతులు చెప్తున్నా కూడా అబద్ధమే, నేను దాన్ని కూడా ఒప్పుకోను. ఆ ప్లాన్లు వివరంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు, అర్థమైందా? ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు. రోడ్లు వేసేసి ఎవరి ప్లాట్లు ఏంటో విభజిస్తున్నారు. రెండోది రోడ్డు సోలు ప్లాట్లు రైతులకి ఇవ్వట్లేదు. ఆ మాట అంటే అది కూడా తప్పే. రోడ్డు సోలాలకి ఇవ్వట్లేదు, అవన్నీ అయిపోయినాయి. రెండోది అది ఎట్లా ఉంటుందంటే 1000 గజాలు, 900 గజాలు, 800 గజాలు, 700 గజాలు ఇట్లా వరుస క్రమంలో ఉంటాయి. మరి 1000 గజాలు వచ్చినది ముందుంటాడు కదా, అవునా కదా? కాబట్టి వీళ్ళు మాకు ఇక్కడ రాలేదని బాధపడుతున్నారు. ఎందుకు రావట్లేదు ఏంటని చెప్పే దాంట్లోనే వాళ్ళని ఒప్పించడంలో ఉంటుంది. అంటే అయ్యా బాబు 1000 గజాల వాళ్ళు ముందుంటారు, 900 గజాల వాళ్ళు తర్వాత ఉంటారు. ఏదైనా లాటరీలో తీసినాయి ఆయన్ని. లాటరీలు తీయటం వేరు, ప్లాటింగ్ వేరు కదండి. ఇప్పుడు 10 ఎకరాలు ఇచ్చిన రైతు ఉన్నాడు, అతనికి 12,500 గజాలు రావాలి కదా. అంటే ఇక్కడ 10,000 గజాలు రావాలి కదా. 10,000 గజాలు వచ్చేదానికి 100 గజాలు, 50 గజాలు, 20 గజాలు అయితే ఇవ్వలేరు కదా. కాబట్టి వాళ్ళ ప్రయారిటీ ప్రకారం ముందు వెళ్తున్నాయి. ఆ తర్వాత మిగిలిన గాళ్ళకి వస్తూ ఉన్నాయి. చివరిలో 10 సెంటు 20 సెంటు ఇచ్చిన వాళ్ళకి ఆఖరికి వస్తాయి. మాకు ముందు కావాలనుకోవడం న్యాయం కాదు కదా. ఇక్కడ రైతులను కూడా నేను సమర్థించట్లేదు. అందుకని ఇలాంటి చాట చిన్న చిన్న విభేదాలు వస్తున్నాయి తప్ప రూట్ మ్యాప్ ఎప్పుడో ఇచ్చారు, దాన్ని చూసి కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు. దీన్ని కూర్చోబెట్టి ఇదిగో ఇది అని చెప్పే మెకానిజం అక్కడ లేకుండా పోయింది. పరిష్కరించి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పే దాంట్లో విఫలం చెందుతున్నారు. సహజంగా రైతు అనేవాడు తన భూమిని ఇచ్చినప్పుడు తనకు మంచిగా జరగాలని కోరుకుంటాడు, ఉన్న దాంట్లో మెరుగైందే కావాలనుకుంటాడు. అది చెప్పే విధానంలో ఉంటుంది, ఆ రైతుని కన్విన్స్ చేసే దాంట్లో ఉంటుంది. ఇప్పుడు ప్లాటింగ్లు దాదాపు నాకు తెలిసి ఇంకొక 3-4 నెలల్లో అందరికీ అయిపోతుంది. మొదటి దశ వరకు దాదాపు పూర్తి చేస్తారు. ఇప్పుడు ఇది ఇచ్చిన తర్వాత, రేపు పొద్దున ప్లాటింగ్ ఇచ్చిన తర్వాత ఆ బజార్లన్నీ చూపించేసి వాళ్ళకి ఏ విధంగా అండర్ గ్రౌండ్లో ఏమేమి వేస్తున్నారో అని చెప్పించి ఇవన్నీ దాదాపు తెలుసు. ఇవి కూడా వాళ్ళకి కూడా తెలియదని నేను అన్నాను, తెలుసు. కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం కూడా కొంచెం ఆటంకం కలుగుతుంది. ఇది కూడా అర్థం చేసుకోవాలి. రైతులకి ఎవరో ఒక నమ్మకం కావాలి. అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికుల మీద వాళ్ళకి నమ్మకం లేదనే విషయాన్ని మాత్రం మీరు అది స్పష్టంగా అర్థమవుతుంది. అమరావతి మలి దశలో భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధమైన కొంతమంది వల్ల వాళ్ళు వెనకడుగు వేస్తున్నారని ప్రభుత్వం చర్యలు తీసుకుని ముందడుగు వేసి వాళ్ళ సమస్యలని, వాళ్ళ అనుమానాలను నివృత్తి చేస్తే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటూ విశ్లేషించిన అంకమరావుకి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.